ఆగస్టు 14 థియేటర్లో బిగ్గెస్ట్ వార్ జరగబోతోంది. వార్ 2, కూలీ ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు డైరెక్ట్ తెలుగు మూవీస్ కాదు. అయినా సరే తెలుగు సినిమాల కంటే ఎక్కువ హడావిడి జరుగుతోంది. మరి ఈ రేంజ్ సందడి చేస్తున్న ఈ రెండు సినిమాల స్టోరీ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, కలెక్షన్ రేంజ్ ఏంటి, డీటెయిల్గా చూద్దాం. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన వార్ 2 ఈ గురువారం 10,000కు పైగా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ యష్ రాజ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటించిన డైరెక్ట్ మూవీ కావడంతో వార్ 2 పై సౌత్ ఆడియన్స్ కూడా చాలా క్యూరియస్ గా ఉన్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన వార్ 2ని సితారా నిర్మాతలు భారీగా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమా మీద తెలుగులో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. వార్ 2 విషయంలో ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూమెంట్ ఏదైనా ఉందంటే అది హృతిక్ తారక్ నువ్వా నేనా అంటూ చేసిన స్పెషల్ సాంగ్. జస్ట్ టీజర్ తోనే పాటపై అంచనాలు పీక్స్ కి చేరాయి. అయితే ఫుల్ సాంగ్ థియేటర్లోనే అని ట్విస్ట్ ఇవ్వడంతో తప్పనిసరిగా పాట కోసమైనా థియేటర్ కి వెళ్లేలా ప్లాన్ చేశారు నిర్మాతలు. వార్ 2 మూవీ స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ డాన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హృతిక్ రోషన్. తారక్ నిజంగా టెర్రిఫిక్ డాన్సర్ అని, ఎటువంటి రిహార్సల్స్ చేయకుండానే ఎలాంటి మూమెంట్ నైనా ఈజీగా చేసేస్తాడని కితాబిచ్చారు. బాలీవుడ్ నెంబర్ 1 డాన్సర్ అయిన హృతిక్ చెప్పడంతో ఈ స్పెషల్ సాంగ్ లో తారక్ స్టెప్పులు ఏ రేంజ్ లో ఉంటాయో అని ఎగ్జైట్ అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. వార్ 2 స్పెషల్ సాంగ్ కి సంబంధించి డాన్స్ విషయంలోనే కాదు, ఇటు యాక్షన్ సీన్స్ లోనూ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నువ్వా నేనా అనే రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఉండబోతోందనే అంచనాకి వచ్చేశారు ఆడియన్స్. ఈ భారీ సినిమాకి ఎన్టీఆర్ 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటే హృతిక్ రోషన్ 50 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ తీసుకుంటున్నారు. సినిమా మీదున్న ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లింది వార్ 2 ట్రైలర్. నువ్వా నేనా అని పోటీ పడేలా ఇద్దరి మధ్య యాక్షన్ సీన్స్ ఉండడంతో పాటు సినిమాలో ట్విస్టులు, సర్ప్రైజ్లు ఉంటాయని ఎన్టీఆర్ చెప్పడంతో ఇంకా ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు. దీనికి తోడు ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, హృతిక్ యాక్షన్ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. స్పెషల్లీ ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయడంతో సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఆగస్టు 14న సాలిడ్ వార్ కి రెడీ అంటున్నాడు కూలీ. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2 నార్త్ తో పాటు సౌత్ లో కూడా రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా నార్త్ లో కూడా గట్టి పోటీ ఇస్తున్నారు రజనీకాంత్. మరి వార్ ధాటికి కూలీ నిలుస్తాడా? లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్ మెయిన్ లీడ్ గా కూలీ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ ఈ గురువారం ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది. రజనీకాంత్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కావడంతో గ్యారంటీగా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందంటున్నారు టీం. ఇప్పటికే కూలీ సినిమాని ప్రీ సేల్స్ రికార్డులు బద్దలు కొడుతున్నాయి. డైరెక్ట్ తెలుగు సినిమా కాకపోయినా టాలీవుడ్ లో కూడా కూలీపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ట్రైలర్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న రజనీకి కూలీ మెమరబుల్ హిట్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. కూలీ సినిమాకున్న హైప్, బజ్, ప్రీ సేల్స్ లో ఉన్న స్పీడ్ చూస్తుంటే కూలీ 1000 కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టం కాదంటున్నారు అభిమానులు. అంతేకాదు ఇప్పటి వరకు తమిళ్లో 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా లేకపోవడంతో అది కూడా తలైవానే రికార్డ్ క్రియేట్ చేస్తాడంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు రజనీకాంత్ ఫ్యాన్స్. మ్యాసివ్ ప్రమోషన్స్ తో పాటు అడ్వాన్స్ బుకింగ్స్, ఇండియా, ఓవర్సీస్ లెక్కలు చూస్తే 50 నుంచి 70 కోట్లు రావడం గ్యారంటీ అని తెలుస్తోంది. తమిళ్లోనే కాదు తెలుగులో కూడా కూలీ సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 5 షోలకు రెడీ అవుతున్నారు. స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో ఎర్లీ మార్నింగ్ షో 5 గంటల నుంచే స్టార్ట్ అవుతోంది. దీనికి తోడు సింగిల్ స్క్రీన్ లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు 10 రోజుల పాటు పెంచుకునే పర్మిషన్ కూడా ఇవ్వడంతో ఇక కలెక్షన్లకు తిరుగులేదంటున్నారు. ఈ సినిమాకి క్రేజ్ ఉండడంతోనే 50 కోట్లకు కూలీ తెలుగు రైట్స్ కొని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. కూలీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ కావడంతో రెమ్యునరేషన్ కే సగానికి పైగా బడ్జెట్ ఖర్చయింది. ఇందులో రజనీకాంత్ కి 150 కోట్లు, లోకేష్ కి 50, నాగార్జునకి 25, అమీర్ ఖాన్ కి 20, సత్యరాజ్, ఉపేంద్ర ఒక్కొక్కరికి 5 కోట్లు, శృతి హాసన్ కి 4 కోట్లు, ఇలా 250 కోట్లు రెమ్యునరేషన్ కే ఖర్చు పెట్టి మిగిలిన బడ్జెట్ తోనే ఈ సాలిడ్ యాక్షన్ సినిమా చేశారు సన్ నిర్మాతలు. ఇలా అన్ని విషయాల్లో భారీగా కనిపిస్తున్న కూలీ మూవీ ఈ గురువారం రిలీజ్ అయి ఎన్ని రికార్డులు సెట్ చేస్తాడో అని వెయిట్ చేస్తున్నారు అంతా. ఇది వాల్టీ టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.